అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఎర్కారం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత గారి జన్మదినం సందర్భంగా ఈరోజు 133వ జయంతి సందర్భంగా ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మన భారతదేశంలో ప్రపంచంలోనే అత్యంత గొప్పనైనటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టింది. ఈ భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో కులాలు ఉన్నాయి, ఎన్నో మత గ్రంథ బైబిలు, ఖురాను ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే తరాలు మన స్థితి కథలు మారక తల్లడిల్లు కథ సకల జనం బతుకు అగ్రకుల విషకౌగిటబడి నలిగిపోవు కథ నేటి దినం. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ సందర్భంగా ఈరోజు ఎల్కారంలో వారి యొక్క అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు. భారత జన నుదటి రాతను అంబేద్కర్ మార్చాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. రాజ్యాంగం అణువు అణువులో జీవం నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి రాజ్యాంగం అణువు అణువులో జీవం నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి ప్రపంచమే తొంగి చూసేలా ప్రతిదీ పొందుపరిచాడు. విశ్వములో ఉన్న జ్ఞానులకు గురువులాగా నిలిచాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. తెలుసుకోని తెలుపగరండి ఆయన చరిత, గొంతెత్తి వినిపించు మహానీయుడి ఘనత. తెలుసుకోని తెలుపగరండి ఆయన చరిత, గొంతెత్తి వినిపించు